మీరు లేజీ కాదు, వీక్ కూడా కాదు, అన్లకి అస్సలే కాదు. ఏదైనా వర్క్ని స్టార్ట్ చేసి 2 డేస్ 3 డేస్ ఫుల్ హైప్ ఇచ్చి 4th డే మిస్ చేసి 5th డే స్టాప్ చేస్తున్నారు. టెక్స్ట్ బుక్స్ కొంటాం, నోట్ బుక్స్ కూడా రాస్తాం, ఈవెన్ టైం టేబుల్ కూడా వేసుకుంటాం, కానీ కంటిన్యూ అవ్వం. ఆలోచిస్తాం, స్క్రిప్ట్ కూడా రాస్తాం, ఎడిటింగ్ కూడా చేసుకుంటాం, కానీ వీక్లీ 3 వీడియోస్ కూడా అప్లోడ్ చేయం. వాట్స్ హ్యాపెనింగ్? ఎందుకు కంటిన్యూ చేయలేకపోతున్నావు? ఎందుకంటే మనం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. కన్సిస్టెన్సీ రిజల్ట్ కోసం కాదు, ప్రాసెస్ కోసం. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పనా? బీపీఎల్లో ఒక ఆటో డ్రైవర్ ఉండేవాడు. చాలా చిన్న ఫ్యామిలీ, కానీ అతనికి పెద్ద కళలు ఉండేవి. డైలీ 12 hours ఆటో నడిపేవాడు. అయినా కూడా ఇన్కమ్ చాలాకనే ఉండేది. బట్ హీ టుక్ ఏ డెసిషన్. ఎందుకు వచ్చిందో ఏమైందో తెలియదు, ఒక థాట్ అయితే వచ్చింది. డైలీ నైట్ 1 hour ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని చెప్పి. ఎంత అలసిపోయినా, బాడీ పెయిన్స్ ఉన్నా, నిద్ర వస్తున్నా కూడా ఆ 1 hour ఇంగ్లీష్ లెర్నింగ్ మాత్రం మిస్ చేయలేదు. సండేస్, ఫెస్టివల్స్ ఏమొచ్చినా స్లోగా స్టడీగా కంటిన్యూ చేశాడు. 1 yearలో బేసిక్ ఇంగ్లీష్, 2 yearsలో కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయ్యింది. కస్టమర్స్తో కాన్ఫిడెంట్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కార్పొరేట్ రైట్స్ కూడా వచ్చేవి. తర్వాత టూరిస్ట్ క్యాబ్ సర్వీస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతను ఆటో డ్రైవర్ కాదు, ఓన్ ట్రావెల్ బిజినెస్ ఓనర్ అయ్యాడు. అందరూ వాడిని చూసి అనేవాళ్ళు, వీడికి లక్ బాగా కలిసి వచ్చిందిరా అని. కానీ అక్కడ లక్ కాదు, డైలీ 1 hour కన్సిస్టెన్సీ పనిచేసింది. సో మీరు కూడా మీ లైఫ్లో ఈ 5 simple టిప్స్ని ఫాలో అయ్యి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. స్మాల్ ప్లస్ డైలీ రూల్. కన్సిస్టెన్సీ అంటే ఎక్కువ చేయడం కాదు, డైలీ కంటిన్యూ చేయడం. 1 page చదివినా చాలు, 5 minutes వర్క్ చేసినా చాలు, బట్ 0 day మాత్రం అస్సలు ఉండకూడదు. డోంట్ బ్రేక్ ద చైన్. క్యాలెండర్లో ఒక టిక్ మార్క్ వేసుకోండి, రోజుకొక టిక్. చైన్ స్టార్ట్ అయ్యాక బ్రేక్ చేయడం చాలా కష్టం. కన్సిస్టెన్సీని ఫోర్స్ చేసే సింపుల్ ట్రిక్ ఇది. ఫాలో ద బ్యాడ్ డే రూల్. పర్ఫెక్ట్ మూడ్ కావాలి అని వెయిట్ చేయకండి. బ్యాడ్ డే వచ్చింది అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టకండి. జస్ట్ మినిమం వర్షన్ చేయండి. లెసన్ రీడ్ చేయలేకపోతే అట్లీస్ట్ 1 page అయినా చదవండి. వర్కౌట్ చేయలేకపోతే జస్ట్ 5 minutes వాక్ చేయండి. చేంజ్ ద ఐడెంటిటీ. నేను వాక్ చేస్తాను అని కాదు, నేను డిసిప్లైన్ పర్సన్ అని అనుకోండి. యాక్షన్ ఐడెంటిటీని బిల్డ్ చేస్తుంది. మరి ఐడెంటిటీ కన్సిస్టెన్సీని ప్రొటెక్ట్ చేస్తుంది. 1 habit at a time. ఒకేసారి 5 habits స్టార్ట్ చేస్తే 5 daysలో అన్నీ స్టాప్ అవుతాయి. కన్సిస్టెన్సీ కావాలి అని అంటే ఒకటే హ్యాబిట్ పట్టు విడవకుండా కంటిన్యూగా చేయాలి. మీరు ఈ టిప్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు. మీ లైఫ్లో కన్సిస్టెన్సీ కావాలి అని అంటే ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఇలాంటి రియల్ టాక్స్ కావాలి అని అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ మోటివేషన్ చెప్పట్లేదు, డిసిప్లైన్ని బిల్డ్ చేస్తుంది. 1 day మోటివేషన్, ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు, కానీ డైలీ కన్సిస్టెన్సీ నీ లైఫ్నే మార్చేయగలదు. స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్. సక్సెస్ ఆటోమేటిక్గా నిన్ను ఫాలో చేస్తుంది.